హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళకి. కొంతమంది దీన్ని M3 అంటున్నారు, కొంతమంది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ స్ట్రక్చర్, కొంతమంది డిఎం అంటున్నారు, కొంతమంది డిఎంజిటి అంటున్నారు. R23 రెగ్యులేషన్ వాళ్ళకి హౌ టు పాస్, R20 వాళ్ళు కావాలంటే R20 హౌ టు పాస్ బై రమారెడ్డి అని చూడండి, వీడియోస్ ఉన్నాయి మీకు అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎవరెవరైతే హౌ టు పాస్ ఇండివిజువల్ వీడియో చూసారో వాళ్ళు చూసిన తర్వాత ఇది చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఆల్ హౌ టు పాస్ ఇండివిజువల్ వీడియోస్ అనేది అందరికీ అవైలబుల్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదేంటి అంటే లాస్ట్ మినిట్ ఇంకా డామ్ షూర్ కావాలి అన్న వాళ్ళకి, బట్ బాగా చదివే వాళ్ళు మాత్రం హౌ టు పాస్ మాత్రమే చూసుకోండి. లాస్ట్ మినిట్ టెన్షన్గా ఉంది అన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి కంపల్సరీ ఇక్కడ ఏంటంటే 2AB 3AB, రైట్. నేను ఇలా చెప్పదలుచుకోలేదు, డైరెక్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ కంపల్సరీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే PDNF. జస్ట్ సెకండ్. వెల్ ఫార్మ్డ్ ఫార్ములా అంటే ఏంటిది? నార్మల్ ఫార్మ్స్. ఇక్కడ ఏంటి అని అంటే PDNF, PCNF అంటే ఏంటిది డిఫైన్ చేయమని, CNF అంటే ఏంటిది, DNF అంటే ఏంటి మీకు కంపల్సరీ తెలిసి ఉండాలి. దాని నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చేసి వాల్యూడ్ ఆర్గ్యుమెంట్ అనేది మ్యాథమెటికల్గా ఇవ్వచ్చు, లేదా వర్డ్ ప్రాబ్లం అయినా ఇవ్వచ్చు. ఇది రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్సెస్ నేర్చుకుంటే మీకు ఇది వస్తుంది. రూల్స్ ఆఫ్ ఇన్ఫరెన్స్ నుంచి ఒకటి, PDNF, PCNF నుంచి ఒకటి, అండ్ ఇంకొకటి లాజికల్లీ ఈక్వివలెంట్. ఒక కాంపౌండ్ ప్రపోజిషన్ ఇచ్చేసి లాజికల్ ఈక్వివలెన్స్ విత్ ట్రూత్ టేబుల్, వితౌట్ ట్రూత్ టేబుల్. వితౌట్ ట్రూత్ టేబుల్ అంటే లా ఆఫ్ లాజిక్ చేసేయండి, ఓకే. అండ్ ఇంకా నేర్చుకుందాం అనుకుంటే ఇంకొక క్వశ్చన్, డామ్ ప్రిడికేట్స్ అండ్ క్వాంటిఫైయర్స్ ఫర్ ఆల్ దర్ ఎగ్జిస్ట్ ఉంటాయి కదండి, అక్కడ నుంచి వస్తుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యూనిట్ 1. ఇప్పుడు యూనిట్ 2 వచ్చేసి మీకు కొంచెం డిఫరెంట్గా ఉందండి. ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్, రైట్. పిజియన్ హోల్, రికర్సివ్ ఫంక్షన్, లాటిస్. ఓకే, కంపల్సరీ మీకు వస్తేనేమో నేర్చుకోండి, బట్ నా ప్లేలిస్ట్లో ఉంది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్. ఇది ఒక టైప్ ఆఫ్ పర్మిటేషన్. ఇది చాలా క్లియర్గా చెప్పాను. షూర్ క్వశ్చన్ వస్తుంది ఇక్కడ నుంచి. అండ్ ఇంకొక క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే, జస్ట్ సెకండ్, లాటిస్ అండ్ దేర్ ప్రాపర్టీస్. ఇంకొకటి లాటిస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ కావచ్చు. లాటిస్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. నార్మల్, రికర్సివ్ ఏంటిది, కాంపౌండ్ ఏంటిది, అది కనుక్కోండి. ఇది ఫస్ట్ పార్ట్ ఈ యూనిట్లో. మేడం నేను ఇది ఏది చదవనంటే అట్లీస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ ఎక్స్క్లూజన్ చూసుకోండి, లాటిస్ చూసుకోండి. ఇంకేంటి అంటే కింద వచ్చేసి ఆల్జిబ్రాయిక్ స్ట్రక్చర్లో గ్రూప్ అంటే ఏంటిది, మోనాయిడ్ అంటే ఏంటి, సెమీ గ్రూప్ అంటే ఏంటిది, ఎబిలియన్ గ్రూప్ అంటే ఏంటిది, వీటి మీద ప్రాబ్లమ్స్. కేలీ టేబుల్ ఇస్తే ఎలా చేయాలి, కేలీ టేబుల్ లేకుండా ఎలా చేయాలి నార్మల్గా, అది చూసుకోండి. అండ్ దానితో పాటు మీకు హోమోమార్ఫిజం, జస్ట్ సెకండ్, హోమోమార్ఫిజం ఉందో చూద్దాం. హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం ఉందండి. కంపల్సరీ హోమోమార్ఫిజం, ఐసోమార్ఫిజం మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మన ప్లేలిస్ట్లో ఉంది, చూసుకోండి, ఓకే. దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ యూనిట్. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్. మన థర్డ్ యూనిట్ వచ్చేసి మనకి ఏముంది అని అంటే, జస్ట్ మినిట్, ఎలిమెంటరీ కాంబినేటర్స్. ఓకే, ఈ ఎలిమెంటరీ కాంబినేటర్స్ ఏంటిది అని అంటే, మేడం నేను ఇది చూసుకోండి మేడం, ఎలిమెంటరీ కాంబినేషన్స్ అంటే నేను కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్పాను. మిస్సిసిపి అలాంటి ప్రాబ్లమ్స్ చెక్ చేసుకోండి, విత్ అండ్ వితౌట్ రిపిటేషన్, సర్క్యులర్ పర్మిటేషన్. అండ్ ఇది రాదు అని అంటే కంపల్సరీ బైనామియల్. నాకు యూనిట్ వదిలేస్తున్న వాళ్ళు కాంబినేషన్స్ వదిలేయండి వద్దనుకుంటే, బట్ బైనామియల్ కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి, మల్టీనామియల్ కోఎఫిషియంట్ ఎలా కనుక్కోవాలి, బైనామియల్, మల్టీనామియల్ థీరమ్స్ కూడా ఉన్నాయి. ఇవి చెక్ చేసుకుంటే షూర్ 5 to 7 మార్క్స్. ఈ యూనిట్ మరీ వదిలేయకుండా అట్లీస్ట్ బైనామియల్, మల్టీనామియల్ చూసుకొని వెళ్ళండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్, సారీ, రికరెన్స్ రిలేషన్స్. ఈ రికరెన్స్ రిలేషన్ అనేది జేఎన్టీయు అనంతపూర్ వాళ్ళకు మాత్రం సపరేట్గా ఇచ్చారండి. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే, మీరు రికరెన్స్ రిలేషన్ కొంతమంది అయితే మొత్తం చదవలేకపోతారు అనుకున్న వాళ్ళు కంపల్సరీ జనరేటింగ్ ఫంక్షన్ ఎలా కనుక్కుంటాం,
ఫిబోనాకీ సీక్వెన్స్కి జనరేటింగ్ ఫంక్షన్ ఏంటిది ఇలా కనుక్కోండి. లేదంటే మీకు నాన్ హోమోజీనియస్ రికరెన్స్ రిలేషన్ ఇచ్చినప్పుడు 4 కేసులు ఉన్నాయి. కాన్స్టెంట్ ఉంటే ఏంటి, nth టర్మ్ ఉంటే ఏంటి, ఫంక్షన్ ఉంటే ఏంటి, పాలినామియల్ ఉంటే ఏంటి, అవన్నీ చెక్ చేసుకోండి. షూర్ ఒక క్వశ్చన్ చేసేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రాఫ్స్. ఈ గ్రాఫ్స్ లో మనకి ట్రీస్ అండ్ దేర్ ప్రాపర్టీస్ ఐసోమార్పిక్ గ్రాఫ్స్ ఉంది. కంపల్సరీ ఐసోమార్పిక్ గ్రాఫ్స్ మీద ఒక క్వశ్చన్ వస్తుంది. ఓకే, అండ్ ట్రీస్, స్పానింగ్ ట్రీస్, హామిల్టన్, బైనరీ, ప్లేనార్, యూలర్. మీకు ఇక్కడ బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ లేదండి, బట్ స్పానింగ్ ట్రీ, మినిమం స్పానింగ్ ట్రీ అంటే అది ఇండైరెక్ట్ గా బిఎఫ్ఎస్ డిఎఫ్ఎస్ ఏనండి. ఓకే, ప్రిమ్స్, క్రిస్కల్స్ ఇండైరెక్ట్ గా అడిగితే అడగొచ్చు, చూసుకోండి. ప్రిమ్స్, క్రిస్కల్స్, డిజిట్రాస్. ఓకే, అండ్ దీనితో పాటు యూలర్స్, హామిల్టోనియన్, దీన్నే యూలర్స్ అండ్ హామిల్టోనియన్ పార్ట్స్ గ్రాఫ్స్ అని అడుగుతారు. ఇది యూలర్స్ అండ్ హామిల్టన్ గ్రాఫ్స్ నుంచి ప్రాబ్లం కావచ్చు, థీరం. యూలర్స్ బట్ నాట్ హామిల్టన్, హామిల్టన్ బట్ నాట్ యూలర్స్ అలా అడుగుతారు. అండ్ యూలర్స్ థీరం ఉంది మనకి, సమ్ mod v is equal to mod a plus of 2. ఓకే, అండ్ వర్టిసెస్ డిగ్రీ ఇచ్చినప్పుడు ఎడ్జెస్ ఎలాగనుకుంటాం ప్రాబ్లం చెప్పాను. నార్మల్గా గ్రాఫ్స్ గురించి డెఫినేషన్స్ అడుగుతారు. ఓకే, అండ్ వీటితో పాటు మీరు ప్రతి ఒక్క స్మాల్ డెఫినేషన్, ట్రీ అంటే ఏంటి, బైనరీ ట్రీ ఏంటి, స్పానింగ్ ట్రీ ఏంటి, వాట్ ఈస్ ఐసోమార్పిక్, అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఇస్తే ఎలాగనుకుంటాం, డయాగ్రాఫ్ నుంచి మ్యాట్రిక్స్ ఎలా చేస్తాం, అవన్నీ చెక్ చేసుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్. వీడియోకి మాత్రం కంపల్సరీ లైక్, షేర్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.